తనయ ఫుట్వేర్ వారు మోసాలు చూడండి ఎట్లా చేస్తారు వాళ్ళు. ఈ చెప్పులు మీదికి ఎంత మంచిగా ఉన్నాయి, వెనక చూడు డ్యామేజ్. ఇక మళ్ళా ఇగో దుమ్ము చూడండి, ఇగో దుమ్ము ఎట్లా ఉంది. ఇంకా ఇవి చూడండి కిరాకి. ఇక ఒక దిక్కు డిజైన్ రాలేదు, ఇగో డిజైన్ ఏం రాలేదు, ఒక దిక్కు వచ్చింది, వచ్చింది. చెప్పులు చూడండి మళ్ళా రెండు సేమ్. ఇగో ఇది డిజైన్ ఒక దిక్కు రాలేదు, ఒక దిక్కు వచ్చింది కదా. ఇగో ఇది కూడా మిప్పుదామని చూసిర్రు, డ్యామేజ్ అవుతుందని అట్లనే వారేసారు. ఇట్లుంటుంది ఇలా మోసాలు. ఇలా మోసాల వడకుర్రి కొనకుర్రి. ఇది సనయ ఫుట్వేర్స్ వారి మోసం. ఇంకా 5,000కు 10,000కు బిజినెస్ చాలా చేయొచ్చు అని చెప్పారు కదా. ఇదిగో నేను ఎంత కొన్నానో చూపెడతా. నేను ఎంత బిజినెస్ చేయొచ్చు దీని లెక్క ప్రకారం. ఇగో దాదాపు దీనికి 3,000 సంపాదించుకోవచ్చు, కానీ 3,000 కాదుగా 1% కూడా సంపాదించాలి నేను. 1%. ఎందుకంటే అన్ని డ్యామేజ్లు వస్తాయి ఇక ఇలా ఉంటే మోసమేనా, అన్ని డ్యామేజ్లే. ఇగో అక్కడ సంచి డ్యామేజ్, ఇగో ఇది సంచి డ్యామేజ్ మొత్తం. ఇగో ఇలా చెప్పులు డ్యామేజ్. ఇగో మళ్ళీ ఇంకా ఉన్నాయి, ఇగో ఇవన్నీ డ్యామేజ్లే. ఇవన్నీ మొత్తం 7 కాడికి డ్యామేజ్లే. ఈ సంచి అయితే ఏది తీసినా డ్యామేజ్ వెళ్తుంది ఇలా నువ్వేదన్నది. ఇగో ఇగో ఇవి చూడండి, ఎవడన్నా కొంటాడా? ఎవడు కొనడు ఇవి. అట్లుంటుంది ఇల్లది. ఇలా బిజినెసే ట్రిక్ వేరే ఉంటుంది ఇల్లది మొత్తం. ఇగో ఇదైతే గమ్మత్. ఇంకా ఇగో దిక్కు కలర్ వస్తుంది, ఇంకో దిక్కు రాదు. ఇక నువ్వేమన్నా వేసుకో, ఇక అది ఇంకో దిక్కు కలర్ వేయడాడు, కలర్ అయిపోతుంది అని కావచ్చు. ఇగో ఇగో ఇది చూడండి, ఇగో డ్యామేజ్. ఇగో ఇది ఇది డ్యామేజ్లే. ఇవన్నీ ఇల్లు ఉన్నాయన్నీ డ్యామేజ్లే. నేను ఎట్లా అమ్మానో నాకు అర్థమవుతలేదు. ఈ సంచి మొత్తం డ్యామేజే. ఇంకేమన్నా అంటే 5,000కు 10,000కు బిజినెస్ చాలు చేయొచ్చు అంటారు. చాలు చేసుడు ఏముంది, 5-10,000కు బిజినెస్ చాలు చేయొచ్చు, కానీ అవి అమ్ముడు పోవాలి కదా. మళ్ళీ బిజినెస్ చేయాలంటే అమ్ముడు పోవాలి కదా, ఇవి అమ్ముడే పోవు. ఇగో ఇది చూడు, ఏడికెళ్ళి కొంటాడు? ఒక చెప్పు ఇది వస్తే వాడు కొంటాడా? ఇగో గిట్లా అత్తాడు కొంటాడా? ఎవడన్నా కొంటాడా? ఇది ఆడన్నా కొంటాడా? వాడు కొనే వేసుకుంటాడా? వేసుకోడు. అట్లుంటుంది. మనం 10 చెప్తే 20 చేస్తారు. అలా ఒక 5 మంచిగా ఉంటాయి, 15 డ్యామేజ్ ఉంటాయి. మనం 50 చెప్తే 60 చేస్తారు. మళ్ళీ యూట్యూబ్లో చెప్పే రేటు ఒక లెక్క ఉంటుంది, అక్కడికి వెళ్ళాక రేటు ఒక లెక్క ఉంటుంది. ఇంకా ఇవి ఘోరం. నేను ఇవి 15 వేయమన్నా, వాళ్ళు 40 వేసిర్రు. ఆ 40 ఎవడు కొనాలి? అన్ని డ్యామేజ్లే. మళ్ళీ ఒక సైజు వస్తే ఒక సైజు లేదు. ఇప్పుడు ఒకటే దాంట్లో 7 వస్తుంది, 8 వస్తుంది. ఇంకో చెప్పు ఎవరికి అమ్మిర్రు? అది ఏమనంటే నెంబర్లు తీసి అమ్ముతుర్రు. 8, 9 ఉంటే 8 తీసేస్తుర్రు, 9 కథం అది వేసి పారేస్తుర్రు. అలా ఇలా మోసాలు అట్లా ఉంటాయి. ఎవడు కొనకూరి సనయ ఫుట్వేర్లో మోసపోకూరు, ఉత్తా వేస్ట్ అది. ఇంకేమన్నా అంటే అన్నకి ఇట్లా డ్యామేజ్ వచ్చినాయి అంటే ఏం చేసుకుంటూ వేసుకోపో, లేకపోతే ఆటోలో వేయి, మన ట్రాన్స్పోర్ట్లో వేయి. అక్కడికి వచ్చినాక మా ఆటో నెంబర్ ఇస్తా, ఆయనతో మాట్లాడుకో. ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్లో ఎత్తాను, నేను పోలేను కాబట్టి ట్రాన్స్పోర్ట్లో ఎత్తా. హైదరాబాద్ పోయినాక వాళ్ళ ఆటో నెంబర్ ఇస్తాడు ఆయన. అన్న ఇది దూరం ఉంది 2,000 అయితే అంటుంది. మాకు గత్యంతరం ఉండేది ఇక ఆడేసినాక ట్రాన్స్పోర్ట్లో సచ్చినట్టే ఇవ్వాలి. అట్లుంటుంది ఇల్లది. ఇలా మోసాలు. ఇలా మోసాలల్లా కొనకుర్రి, ఉత్త టెన్షన్ పడకుర్రి. ఇగో ఇదో కలర్, ఇగో ఇదోటి అట్లుంటుంది.
ఇలా మోసాలు వడకూర్రి ఉత్త గుణకూర్రి వేస్ట్ ఈ చెప్పులు ఇవి మొత్తం డ్యామేజ్ చెప్పులు. ఇలా ఉన్న దండియే కొన్న ఏం యూజ్ లేదు, ఉత్త లాస్ తప్ప. 30,000-40,000 లాస్ తప్ప అలా ఏం రాదు. అందుకే కొనకూర్రి మోసపోకూర్రి. ఇంకా దాని కలర్ని మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినా కదా దాని కలర్, ఒకటి బ్లాక్ కలర్ ఉంది, ఒకటి గోల్డ్ కలర్ ఉంది. అది అలా కనబడతలేదు మీకు. మన 30,000 గిరాకీ చేసిన నాకు ఎంత రావాలి? 5,000 10,000 బిజినెస్ చాలు చేయొచ్చు అంటే నేను 30,000 కొన్నా, నాకు ఎంత నడవాలి? నేను ఎన్ని సంపాదించుకోవాలి ఆ లెక్కల? కానీ రూపాయి లేదు సంపాదన 30,000. మొత్తం డ్యామేజ్లే ఉన్నాయి కదా, లాస్లే మొత్తం. అలా వచ్చింది లేదు, పీకింది లేదు, మొత్తం డ్యామేజ్లు కథ కార్ఖానా అన్నీ. ఇక కొనకూరి సనయా ఫుట్వేర్స్లో వేస్ట్. అది కొన్న మోసపోతారు. ఓకే, థ్యాంక్ యూ. కొనకూరలు అయితే